హలో వెల్కమ్ టు విక్తా ఫుడ్స్. ఇవాళ మనం తయారు చేసుకోబోయే రెసిపీ చిల్లీ చికెన్. ఎలా తయారు చేసుకుందామో చూద్దాం. ఫస్ట్ నేను అర కేజీ చికెన్ తీసుకున్నాను. స్పూన్నర అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాము. నేను చిల్లీ కొత్తిమీర పేస్ట్ చేసి పెట్టుకున్నాను. స్పూన్నర పసుపు, ఓ స్పూన్ కల్లుప్పు. మనకి చికెన్ జ్యూసీగా ఉండాలంటే ఒక నిమ్మకాయ పిండుకోండి, చాలా టేస్టీగా ఉండిద్ది. మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్, కామెంట్ చేయండి. మర్చిపోకుండా బెల్ ఐకాన్ కొట్టండి. వేగించుకుందాం. ఒక వెడల్పు గిన్నె పెట్టుకోండి. 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుందాం. 2 కట్ చేసుకున్న ఆనియన్స్ పెద్దవి 2 తీసుకోండి. నేను చిన్న ముక్కలు కట్ చేసి పెట్టుకున్నాను. 2 పచ్చిమిర్చి పీసుగా వేసుకోండి. 2 లవంగాలు, 2 యాలక్కాయలు వేసుకొని కలపెట్టుకుందాం. ఒక బిర్యానీ ఆకు, కొద్దిగా చెక్క. ఇది బాగా వేగాలి. కట్ చేసుకొని పెట్టుకుంటున్నాం. ప్లేట్ పెట్టుకొని మగ్గనిచ్చుకుందాం. మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి, సిమ్లో పెట్టుకొని వేసుకోండి. ఇప్పుడు ప్లేట్ తీసి కలబెట్టుకుందాం. ఇప్పుడు కలబెట్టుకున్న చికెన్ వేసుకుందాం. ఇప్పుడు బాగా కలపెట్టుకొని హైలో పెట్టుకొని కలపెట్టుకోండి. ప్లేట్ పెట్టి ఉడికించుకుందాం. ఇప్పుడు ప్లేట్ తీసి మళ్ళీ కలపెట్టుకుందాం ఒకసారి. పెట్టుకొని ఉడికించుకుందాం. ఇప్పుడు ఒకసారి కలపెట్టుకుందాము. హైలో పెట్టుకొని ప్లేట్ పెట్టి ఉడికించుకోండి. ఇప్పుడు ప్లేట్ తీసి ఒకసారి కలపెట్టుకుందాము. ధనియాల పొడి వేసుకున్నాము 2 స్పూన్లు. కొద్ది చికెన్ మసాలా పొడి, 1 స్పూన్ చికెన్ మసాలా పొడి వేసుకొని ఇప్పుడు మొత్తం బాగా కలపెట్టుకుందాం. ఇప్పుడు కొద్దిగా కొత్తిమీర వేసుకొని ఆఫ్ చేసుకున్నాం స్టవ్. మనకి చికెన్ బాగా ఉడికిపోయింది కదా. ఫస్ట్ టైం మీరు మా వీడియో చూస్తున్నట్టయితే లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ కొట్టండి. ఇప్పుడు ప్లేట్ పెట్టుకొని స్టవ్ ఆఫ్ చేసుకుందాం. ఎంతో టేస్టీగా ఉండే చిల్లీ చికెన్ రెడీ.